ఈ అగస్త్య మహర్షి తన దగ్గరకు వచ్చినటువంటి దేవతలను చూచి మొహమాట పడ్డాడు, కాదనలేకపోయాడు. సరే చేస్తానులే, వెళ్ళండి అన్నాడు కానీ బాధపడ్డాడు పాపం. లోపాముద్రతో అంటాడు, అంతటి పెద్ద పెద్ద దేవతలు వచ్చి, ఇంద్రుడు అంతటి వాడు వచ్చి, బృహస్పతి అంతటి వాడు వచ్చి నన్ను ప్రార్థిస్తే కాదనలేకపోయాను. వాళ్ళంతా కూడా దిక్పాలకులు, వాళ్ళే చేయలేనటువంటి పని నేను చేయగలుగుతానా? ఇప్పుడు కనుక నేను మాట తప్పి వెనక్కి తిరిగినట్లయితే బాగుండదు, కాబట్టి వెళ్ళక తప్పదు, బయలుదేరదాం పదమన్నాడు. శిష్యులతో కలిసి బయలుదేరాడు అగస్త్యుడు, లోపాముద్ర. ఉత్తర భారతదేశంలో కాశీనగరంలో ఉన్నటువంటి అగస్త్యుడు దక్షిణావనికి వస్తున్నాడు. దారిలో వింధ్యపర్వతం ఎదురుపడింది. ఆ వింధ్యపర్వత సమీపానికి వచ్చినప్పుడు పర్వతములకు, సముద్రములకు, నదులకు రెండు రూపాలు ఉంటాయిట. ఒకటి మనం మామూలుగా చూస్తున్నది ఈ రూపము, రెండవది దేవతారూపము. ఆ దేవతారూపంలో వచ్చి శిరస్సు వంచి పాదాభివందనం చేశాడట అగస్త్యుడికి ఈ వింధ్యుడు. వింధ్యరాజా, చాలా బాగుందయ్యా, నీ భక్తికి చాలా సంతోషించాను. నేను దక్షిణాపథానికి వెళుతున్నాను తీర్థయాత్రలకి. నేను మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, పెద్దవాళ్ళం అయిపోయాం, పర్వతాలు ఎక్కి దిగలేము, కాబట్టి నేను తిరిగి వచ్చే వరకు ఇలాగే ఉండన్నట్టు. అలా కిందకి దిగినటువంటి వింధ్యపర్వతం ఇవాళకి కూడా అలాగే ఉన్నాడు, ఎత్తు పెరగలేదు. కిందకి దక్షిణానికి వచ్చినటువంటి అగస్త్యుడు మళ్ళీ తిరిగి ఉత్తరానికి వెళ్ళనేలేదు. అది అగస్త్యుడి యొక్క వృత్తాంతం. ఈ అగస్త్య మహర్షి ఎంత గొప్పవాడంటే, దేవతలని నివాత కవచులు అనేటటువంటి రాక్షసులు ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళు సముద్రంలో దావుకొని ఉండేవారట. దేవతల మీదకి దండయాత్రకు వెళ్ళేవాళ్ళు మళ్ళీ సముద్రంలోకి వచ్చేసేవారు. దేవతలు అగస్త్యుడిని ప్రార్థిస్తే 3 గుక్కల్లో కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ అన్నాడు. 3 గుక్కల్లో తాగేసేట సముద్రాన్నంతనీ కూడా. అంతటి ప్రభావ సంపన్నుడు ఆయన. ఇంకొక సందర్భంలో ఇల్వలుడు, వాతాపి అని 2 రాక్షసులు సోదరులు. వాళ్ళు ఏం చేసేవారంటే, వాతాపి మేకగా మారేవాడు. ఆ వాతాపిని చంపి వంట చేసి ఇల్వలుడు బ్రాహ్మణులను భోజనానికి పిలిచేవాడు. ఈ రోజున మా ఇంట్లో పితృకార్యం ఉన్నది, మీరు భోజనానికి రావాలి, ఆ మార్గంలో వెళ్ళేవాళ్ళని. ఆ కాలంలో బ్రాహ్మణులు కూడా తద్దినాలప్పుడు మాంసం తినేవారట. కుందేలు మాంసం అంటే చాలా ఇష్టపడతారు దేవతలు, పితృదేవతలు. ఇప్పుడు మానేశారు. అవన్నీ మనకెందుకయ్యా బాబు ఈ హింస చేయడం? కలియుగంలో మీరు పడలేరు, కానీ ఆ మాష చక్రాలు చేయండి, మినుముతోటి గారెలు, దాంట్లో మాంసకృత్తులు గట్టిగా ఉంటాయన్నారు. అందుచేత ఇంక తగ్గారు మన వాళ్ళు మాంసాన్ని వినియోగించడం. పూర్వకాలంలో వినియోగించేవారట. అప్పుడు బ్రాహ్మణులు వస్తే వాళ్ళకి శుభ్రంగా వంట చేసి భోజనం పెట్టేవాడు. వాళ్ళు భోజనం అయిన తర్వాత వాతాపి బయటికి రా అనేవాట. వాతాపి వాళ్ళ పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేవాడు. వాళ్ళనిద్దరూ కలిసి అన్నదమ్ములు ఇద్దరు, వాతాపి ఇల్వలుడు భోజనం చేసేవారు. చాలా కాలం జరిగింది ఇలాగా. ఋషులంతా కూడా అగస్త్య మహర్షికి చెప్పారు, ఇలా జరుగుతున్నదండి, మన ఋషీశ్వరులు నష్టపోతున్నాం, మనం అంతా మరణిస్తున్నారని. నేను చూస్తాలేండి అన్నాడు. బయలుదేరి వచ్చాడు. వచ్చిన అగస్త్యుడిని పిలిచాడు, భోజనానికి పెట్టాడు. అంతా అయిన తర్వాత వాతాపి బయటికి రా అన్నాడు. ఈయన భోజనం చేసిన వెంటనే జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. ఇంకెక్కడ వాతాపి అయ్యా, జీర్ణం అయిపోయాడు అన్నాడు. ఒక్కసారిగా కంగారు పడ్డ ఇల్వలుడు తన యొక్క అసురు రూపాన్ని, బ్రాహ్మణ రూపం ధరించేవాడు అన్నమాట. తను రాక్షస రూపాన్ని ధరిస్తే ఒక హోంకారంతో ఇల్వలుడు కూడా వధించాడు, చంపేశాడు. అంతటి ప్రతాపశాలి అయినటువంటి అగస్త్యుడు ఈ ఇంద్రద్యుమ్న మహారాజు గారు ఆ పర్వతం యొక్క శిఖరం మీద కూర్చుని తపస్సు చేసుకుంటూ ధ్యానంలో కూర్చుని ఉంటే తన 10,000 మంది శిష్యులతో వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు మరి? ఆయన దక్షిణాపథానికి తిరిగి వచ్చిన తర్వాత ఇంక ఉత్తరానికి వెళ్ళలేదని చెప్పుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ద్రాక్షారామము, పిఠాపురము మొదలైన దివ్యక్షేత్రములన్నీ చూసుకుంటూ దక్షిణ భారతదేశంలో తమిళనాడు ప్రాంతంలో ఉండేవాడు. మలయ పర్వతం మీద సహ్యాద్రి పర్వతం అన్నారు, అక్కడ తపస్సు చేసుకునేవాడు.
ఈ ప్రాంతాల్లోనే తిరుగుతూ ఉండేవాడు ఆయన. ఈ మలయ పర్వతం మీదకు వచ్చినటువంటి అగస్త్యుని చూశాడు రాజుగారు, ఇంద్రజిమ్న మహారాజు గారు. కానీ ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఆయన యొక్క పద్ధతి ఏమిటంటే, శ్రీ మహావిష్ణువు ధ్యానం చేస్తున్నటువంటి నేను ఈయన్ని పట్టించుకోక్కర్లేదు, ఆ ధ్యానంలోనే ఉండాలనేది ఆయన భావన. ఈయన భావన ఏమిటంటే, అగస్త్యుడి భావన, మహర్షులు వచ్చినప్పుడు ఎంత ధ్యానంలో ఉన్న వాళ్ళైనా కూడా వచ్చినటువంటి మహర్షిని ఆహ్వానించాలి, గౌరవించాలి, పూజించాలి, సేవించాలి. ఆ పని చేయలేదు ఈయన. అందుచేత కోపించిన వాడై నవ్యక్రోధుడై అప్పటికప్పుడు కోపం వచ్చేసిందిట. ఒకనాడా నృపుడచ్యుతుం మనములో ఊహించుచున్ మౌని అయి అకలంక స్థితి నున్నచో కలశజుండచ్చోటికిన్ వచ్చి లేవక పూజింపకయున్న మౌని గది నవ్యక్రోధుడై మూఢా లుబ్ధా కరీంద్రోత్తమయోని పుట్టుమని శాపం విచ్చే భూవల్లభా. ఒక రోజున ఇంద్రజిమ్న మహారాజు గారు విష్ణుమూర్తిని ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేస్తూ ఉన్నాడు, మైమరిచి ఉన్నాడు, తన్మయత్వంతో ఉన్నాడు ఆయన. అగస్త్యుడు అక్కడికి వచ్చాడు. రాజు తనకు గౌరవం ఇవ్వలేదనేటువంటి అప్పటికప్పుడు వచ్చినటువంటి కోపంతో, మూఢా లుబ్ధా, నువ్వు లుబ్ధుడవు, నువ్వు వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములకు ఋషీశ్వరులకి నువ్వు అర్చన చేసి వారికి భోజనం పెట్టి ఫలములు ఇచ్చి ఇవన్నీ చేస్తే ధనం ఖర్చు అయిపోతుందని ఆలోచించావు కాబట్టి లుబ్ధుడు నువ్వు, మూఢుడు నువ్వు, విమూఢుడివి. వచ్చినటువంటి పండితులను, జ్ఞానులను, మహర్షులను గౌరవించడం తెలియనటువంటి వాడవు నువ్వు. కాబట్టి కరీంద్రోత్తమయోని పుట్టుము అని శపించాట. ఏనుగు పోయి జన్మించమన్నాడు. ఆ శాపానికి ఈ అడవిలోకి వచ్చి పడ్డాడు ఈ గజరాజు. అంతే, ఇంకేమనుకోలేదు ఆయన. విన్నాడు, శాపాన్ని కూడా విన్నాడు, ఏమీ బాధపడలేదు, నవ్వుకున్నాడు. పరమేశ్వరుడి యొక్క లీలా విశేషం ఈ విధంగా ఉన్నది, శ్రీ మహావిష్ణువు యొక్క లీలా విశేషం ఇట్లా ఉన్నది కదా అనుకున్నాడు. ఏనుగై పుట్టాడు. అంటే ఇంద్రజిమ్న మహారాజుగా ఆ జన్మలో ఆయనకి మోక్షం వచ్చేటటువంటి అవకాశం లేదన్నమాట. మరి ఒక జన్మ ఎత్తవలసి ఉన్నది. తర్వాత జన్మలోనే అతనికి ఉన్నత స్థితి పొందేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఏనుగై పుట్టాడు, ఈ అడవిలో తిరుగుతున్నాడు. ఈ రోజున ముసలివారిని చిక్కాడు. తనలో తాను ఈ రూపంగా ఆ పూర్వజన్మలో ఏదైతే శ్రీమన్నారాయణి యొక్క స్తోత్రం చేశాడో ఆ పుణ్య ఫలితం వల్ల దివ్య జ్ఞానం కలిగింది, భగవంతుని యందు మనస్సు కుదిరింది, పరమాత్మను ధ్యానించడం మొదలుపెట్టాడు. ఏ రూపంబున దీనికెళ్తూ తనలో తాను అనుకుంటున్నాడు. ఏ రూపంబున దీనికెళ్తూ ఇట మీద ఏ వెల్పు చింతింతూ ఎవ్వారించిరుదును ఎవ్వరడ్డమిక ఇవ్వారి ప్రచారోత్తమం వారింపందగువారలెవ్వరు అఖిల వ్యాపార పారాయణుల్లేరే మృక్యద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకుల్ అని తనలో అనుకున్నాడు. ఈ మొసలిని ఏ విధంగా గెలవగలను నేను? ఇక మీద ఏ దేవుని ప్రార్థించగలను? ఎవరిని పిలవగలను? ఎవరు నన్ను కాపాడతారు? గొప్పదైనటువంటి ఈ మొసలిని నేను ఏ విధంగా ఎదుర్కోగలను? ఈ మొసలిని అడ్డగించే వాళ్ళెవరు? అన్ని కార్యాలలోనూ దిట్టలు, గొప్పవారు, పుణ్యాత్ములు, దిక్కులేనటువంటి నాలాంటి వారి యొక్క మొరను వినేవారు లేకపోతారా? అటువంటి వారికి నేను నమస్కారం చేస్తాను అనుకున్నాడు. అనుకుని ఇంకా తనలో ఇలా అనుకుంటున్నాడు. నానా అనేక పయూధముల్ నానా
అనేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరిణీనాధుండనయ్యుండి మద్దానంభః పరిపుష్ట చందనలతంత ఛాయలందుండలేక ఈ నీరాశనిటేల వచ్చితి భయం బెట్లో కదే ఈశ్వరా. ఈశ్వర పరమాత్మ, అడవిలో చాలా కాలంగా పెక్కు ఏనుగుల యొక్క సమూహాన్ని పొందాను. పెక్కు ఏనుగుల సమూహాల యొక్క గౌరవాన్ని పొందాను నేను. 10 లక్షల కోట్ల ఏనుగుల ఆడ ఏనుగులన్నారు. 10 లక్ష కోటి కరిణీనాథుండనయ్యుండి. కరుణులు అంటే ఏనుగులు, కరిణి అంటే ఆడ ఏనుగులు, కరిణులు అన్నాడు ఇక్కడ. 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకు అధినాథుడుగా ఉన్నటువంటి నేను నా యొక్క మదజలముతోటి, నా యొక్క గండస్థలముల నుండి స్రవించినటువంటి మదజలముతోటి ప్రవాహములుగా మదజలం వస్తే వాటి యొక్క ఆ నీటితోటి పెరిగి పెద్దవైనటువంటి ఈ చందన వృక్షముల తోపులలో హాయిగా సంచరిస్తూ ఉండలేక నీటి మీద ఆశతోటి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకున్నాను. భయం కలుగుతూ ఉన్నది. ఏ విధంగా నేను గెలవగలుగుతాను కదా అని దుఃఖపడుతూ ఉన్నాడు గజరాజు. ఇక్కడ 10 లక్ష కోటి కరిణీనాథుండనయ్యుండి అన్న పదం ఉన్నదే, పోతన గారు వాడినటువంటి పదము. అది ఒక్కసారి చూసినట్లయితే 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకు అధినాథుణ్ణి నేను అనుకున్నాడు. ఈ 10 లక్ష కోటి కరిణీనాథుడు అన్నదానికి విశేషార్థం చెప్పాలంటే 10 అంటే 10, లక్ష అంటే ఇంకోటి కలపమన్నారు, కోటి అంటే ఇంకోటి కలపమన్నారు, మొత్తం 12. ఈ 12కు నేను అధినాథుణ్ణి అన్నాడు. ఈ 12 ఏమిటంటే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్ణేంద్రియములు 10, మనస్సు బుద్ధి 12, ఇంకొకటి కలిపితే అహంకారం, మనోచిత్తాహంకారములు అన్నారు. ఈ 13ంటికి నేను అధినాథుడిగా ఉన్నాను. కరుణులు అంటే ఇంద్రియములట, అర్థం కూడా ఉన్నది. ఇంద్రియముల కరుణులు అని పేరు. ఈ 13 ఇంద్రియములకు నేను అధినాథుడిగా ఉన్నటువంటి నేను ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాని అనుకున్నాడు. అంటే జీవుడు అన్నమాట. ఈ 13 ఇంద్రియములకు అధినాథుడిగా ఉన్నటువంటి వాడు ఎవరంటే జీవుడు అన్నమాట. జీవుడైనటువంటి ఈ గజరాజు దుఃఖపడుతూ తనలో తాను వితర్కించుకుంటూ ఆలోచిస్తూ పరమాత్మ యందు భక్తి కలిగింది, పరమాత్మను ధ్యానించాలనేటటువంటి బుద్ధి కలిగింది. అప్పుడు ఈ విధంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ సంస్కృతంలో మూలంలో ఒక 26 శ్లోకములు రాశారు. అదే గజరాజస్తవం అన్నారు. గజరాజు చేసినటువంటి ప్రార్థన విశేషమైనటువంటిదని చెప్పుకున్నాము. గజరాజస్తవం అది. ఏవం యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాప పరమం జాప్యం ప్రాజన్మన్యనుశిక్షితం. గజేంద్రుడు తాను పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడిగా ఉన్నప్పుడు భగవద్ధ్యానాన్ని చేయడాన్ని అభ్యసించాడు. అది గజేంద్రుడుగా అంటే ఇప్పుడు ఈ జన్మలో మూఢ జంతువుగా జన్మించినప్పుడు ఆ దైవధ్యానం ఆయనకి సంక్రమించింది. పూర్వజన్మ నుంచి ఉన్నటువంటి దివ్య జ్ఞానం ఆయనకి సంక్రమించింది. ఏ రూపంలో ఎన్ని జన్మలెత్తినా కూడా భగవంతుని యందు ఉండేటటువంటి భక్తి నశించదట. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు అర్జునుడితోటి, కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి అంటాడు. అది అర్జున, నా యొక్క భక్తుడు అంతటికీ కూడా ఎన్నటికీ కూడా నాశనం పొందడయ్యా. నన్ను నమ్ముకున్నవాడు
ఎన్ని జన్మలెత్తినప్పటికీ కూడా నాశాన్ని పొందడు అంటాడు. సాధారణంగా పూర్వజన్మలో చేసినవన్నీ కూడా మరుజన్మలో మరిచిపోతూ ఉంటాం. కానీ భగవద్భక్తులైనటువంటి వారికి, భగవంతుని యందు భక్తి కలిగినటువంటి జ్ఞానులైనటువంటి వారికి అది జరగదట. అవన్నీ కూడా పూర్వజన్మలో ఉన్నటువంటివన్నీ కూడా వస్తాయిట. ఆ విధంగా గజరాజుకి ఇప్పుడు మసలి బారిన పడి మసలికి చిక్కి బహుకాలం పోరాటం చేసిన తరువాత ఈ విధంగా ఆయనకి భగవంతుని యందు జ్ఞానం కలిగింది. పూర్వజన్మ ఫల దివ్య జ్ఞాన సంపత్తి అన్నారు. దీన్ని ప్రార్థన ప్రారంభిస్తున్నాడు. ఓం నమో భగవతే తస్మై యతయేతచ్చిదాత్మకం పురుషాయ ఆది బీజాయ పరేశాయ అభిధీమహి. ఓం అని ప్రారంభించారు అంటే ఇది మంత్రభాగం అన్నారు. ఓం తర్వాత నమః అన్నారు. ఓం నమః కాబట్టి ఇది మంత్రభాగంతో సమానమన్నారు. ఈ శ్లోకం మనం చదువుకునేటటువంటి ఈ గజరాజ స్తవమంతా కూడా మంత్రతుల్యమన్నారు. ఓం నమో భగవతే తస్మై యతయేతచ్చిదాత్మకం పురుషాయ ఆది బీజాయ పరేశాయ అభిధీమహి. ఓం నమో భగవతే తస్మై అని ప్రారంభించడం చేత మంత్రి మహిమను పొందిందన్నారు. జీవుడికి భగవంతుడి యొక్క ప్రాప్తి కలగడమే కోరుకోవలసినటువంటిది. అది సుఖశాంతి సమృద్ధులను కలగజేస్తుంది. ధర్మానికి 3 శాఖలు ఉన్నాయంటుంది ఛాందోగ్యోపనిషత్తు. ధర్మస్య త్రయస్కంధ 3 శాఖలు ఉన్నాయి. యజ్ఞ, అధ్యయనం, దానం. యజ్ఞము, అధ్యయనము, దానము. భక్తి తపస్సు 2 కలిస్తే యజ్ఞం అవుతుందట. దానం కర్మం అవుతుందట. అధ్యయనమేమో జ్ఞానం అవుతుందట. జ్ఞానం లేకుండా ఏ కర్మ కూడా జరగదన్నారు. జ్ఞానం భక్తికి కర్మకి సహాయకం అవుతుందన్నారు. కారణం కూడా అవుతుందన్నారు. ఈ విధంగా వేదాంతపరంగా కొంత అర్థాన్ని చెప్పుకుంటూ వెళ్ళారు. పరమాత్మని ధ్యానిస్తూ ఉన్నాడు ఆయన. దీనికే సరి అయినటువంటి తాత్పర్యాన్ని, సరి అయినటువంటి యస్మిన్ ఇదం తర్వాత శ్లోకం. యస్మిన్ ఇదం యతస్య ఇదం ఏనేదం యయిదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయం భువం. ఈ జగత్తంతా కూడా ఎవనిలో ఉందో, ఎవని ఆధారంతో ఉందో, ఈ జగత్తంతటా కూడా ఎవరు వ్యాపించి ఉన్నాడో, ఎవరు జగద్రూపంలో స్వయంగా ప్రకటితమై ఉన్నాడో, ఎవరు ఈ దృశ్యమానమైనటువంటి జగత్తుకు, దీనికి కారణభూతమైనటువంటి ప్రకృతికి సర్వదా విలక్షణుడై సర్వశ్రేష్ఠుడై ఉన్నాడు, ఏ కారణం లేకుండా తనకు తానై స్వయంభూడై భగవానుడు శరణు వేడుతూ ఉన్నాడు, ఏ కారణము లేకుండా తనకు తానై స్వయంభూడై ఉన్నాడు, అటువంటి పరమాత్మను నేను శరణ వేడుతున్నాను అనుకున్నాడు గజరాజు. దీనికే సరి అయినటువంటి అనువాదం తెలుగు పద్యం. ఎవ్వని చేజనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిన్ ఈశ్వరునిన్ శరణంబు వేడెదన్ వానిన్ ఆత్మభవం ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఈ జగత్తంతా కూడా ఎవరి చేత పుట్టి పెరిగి లీనమవుతూ ఉన్నదో, ఎవరు ఈ సమస్తానికి మూల కారణమైనటువంటి ప్రభువై ఉన్నాడు, ఆది మధ్యాంతములు 3 కూడా లేనివాడై ఉన్నాడు, ఎవరు తనకు తానుగా పుట్టినటువంటి వాడు, ఇంకొకరి యొక్క ప్రమేయం లేకుండా తనంత తానుగా ఆవిర్భవించినటువంటి వాడు, ఈ ప్రపంచమునకంతటికీ కూడా అటువంటి ప్రభు అయినటువంటి వానిని నేను శరణు కోరుకుంటున్నాను అన్నాడు
గజరాజు. యస్మిన్ ఇదం, విశుద్ధమైనటువంటి ఆకాశాన్ని అధిష్టానంగా చేసుకుని అందరి హృదయ కుహరాలలో నివసించేటటువంటి ఆ పరమాత్మ అని అర్థం. యస్మిన్నిదం అంటే యతశ్చ ఇదం. ఈ విధంగా ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినటువంటి మంత్రభాగాన్ని ఉపయోగించి దీనికి అర్థం చెప్పారు పండితులు. తర్వాత అనుకుంటున్నాడు గజరాజు, ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షియగు అయ్య కలంకుని ఆత్మమయుని అర్ధితలంతున్. ఒకసారి లోకాలను వెలుపలగా ఉంచుతాట, ఇంకొకసారి తన లోపల ఉంచుకుంటూ ఉంటాట. అటువంటి పరమాత్మ జగత్ ప్రకటనకర్త, జగత్తును ప్రకటించేటటువంటి వాడు, అంతర్ధానం చెందించేటటువంటి వాడు కూడా తానే అవుతూ ప్రపంచ వ్యవహారానికి అంతటికీ కూడా తానే సాక్షిగా ఉంటూ దోషరహితుడు, ఆత్మమయుడు అయినటువంటి ఆ పరమాత్మను నేను భక్తితో ఆసక్తితో కొలుస్తున్నాను అనుకున్నాడు గజరాజు. యస్వాత్మనీదం నిజమాయయార్పితం యస్వాత్మనీదం నిజమాయయార్పితం క్వచిద్విభాతం క్వచ తత్తిరోహితం అవిద్ధదృక్సాక్షుభయం త్యదీక్షతే సాత్మమూలో అవతు మం పరత్పరః. ఈ విశ్వమంతా కూడా ఎవని మాయ వల్ల ఎందులో అధ్యస్థమై పైన పెట్టబడి ఉందో అది ఒకసారి ప్రతీతమవుతూ ఉంటుంది, ఒక్కసారి అప్రతీతమవుతూ ఉంటుంది. ఎవని యందు అనునిత్యము సంకోచము వికాసము మొదలైనటువంటి లక్షణములేవి లేకుండా అవిచ్ఛిన్నమైనటువంటి ధర్మబోధ పరిజ్ఞాన ఆశ్రయమై ఉంటుందో, ఎవరి విశ్వానికి అంతటికీ కూడా సర్వజ్ఞుడైనటువంటి సాక్షిగా ఉండి ఉభయమును చూస్తూ ఉంటాడో, ఎవరి సమస్తానికి మూలమో అనన్య కారణమో, ఎవరు సకల కార్యకారణాలకి కూడా అతీతుడు, అటువంటి పరమాత్మ నన్ను రక్షించుగాక అని పరమాత్మ ధ్యానం చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఆయన విష్ణువు అనడం లేదు, శివుడు అనడం లేదు. పద్యంలో ఎక్కడైనా ఈశ్వర అన్నా కూడా అది మనం అనుకునేటటువంటి ఈ పరమేశ్వరుడని కాదు. ఈశ్వరుడు అంటే లోకమును నియంత్రించేవాడు, సర్వలోక నియంత. అటువంటి ఆ భగవంతుణ్ణి నేను ప్రార్థిస్తున్నానని అర్థం. కానీ మనం చూసేటటువంటి ఈ సర్పములు మెడలో ఉన్నటువంటి మీ ఈశ్వరుడిని మాత్రం అర్థం కాదు. నామ రూప గుణ భేదములు గుణములు లేనటువంటి ఆ పరమాత్మను, ఆ అద్వైత తత్వాన్ని ఆయన ప్రార్థిస్తున్నాడు గజరాజు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటికి అవ్వల ఎవ్వండు ఏకాకృతిని వెలుగునో అతని నే సేవింతున్. లోకములు, లోకాధిపతులు, లోకాన్ని పరిపాలించేవాళ్ళు, లోకంలో నివసించేవాళ్ళు, వీళ్ళంతా నశించిన తర్వాత లోకం అనేదే లేనప్పుడు ఆ మహాంధకారానికి, ఆ కటిక చీకటికి అవతల ఏ పరమపురుషుడు ఏకాకృతితో ప్రకాశిస్తూ ఉంటాడో ఆ పరమాత్మని నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. వేదమంత్రం చెబుతుంది, వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఆ పరమాత్మ అవిద్యారూపమైనటువంటి అంధకారానికి అవతల జగత్తుకి అతీతుడై వెలుగుతూ ఉంటాట, సూర్యప్రకాశ స్వరూపుడై. ఈ జగత్తుకి అవతల అంధకారానికి అవతల చీకటికి అవతల ఒక దివ్య జ్యోతి స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటాట పరమాత్మ. ఆయన్ని తెలుసుకున్నటువంటి మనుష్యుడు మృత్యువుని ధరిస్తాడు. ఈ జనన మరణ చక్రబంధం నుంచి తప్పుకోవడానికి
సమర్థుడవుతాడట. ఆ స్వయం ప్రకాశతో వెలిగేటటువంటి వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అన్నారు. అతడు శాశ్వతుడన్నారు, నిత్యుడన్నారు. ఈ గజరాజు స్తవం కొనసాగిస్తూ ప్రార్థిస్తూ భగవంతుణ్ణి ఏనుగుతో మొసలితో పోరాటం చేశాడు. ఇక శక్తి ఉడిగిపోయింది. ఇక మొసలితో పోరాడలేనని నిశ్చయించుకున్నాడు. అప్పుడు పరమాత్మను ప్రార్థించడం మొదలుపెట్టాడు. కాలేన పంచత్వమితేషు కృత్స్నసో లోకేషు పాలేషు చ సర్వహేతుషు తమస్తదాసీద్గహనం గభీరం యస్తస్య పారేభివిరాజతే విభుః. ప్రళయకాలంలో లోకంలో నివసించేవారు, లోకాన్ని పాలించేటటువంటి వాళ్ళు, మొత్తం ఈ విశ్వం అంతా కూడా లయమైపోతుందట. ఆ సందర్భంలో ఆ లోకాలన్నిటికీ కూడా సర్వదా పరుడై ఉండేటటువంటి, విరాజమానుడై ఉండేటటువంటి ప్రభువు నన్ను రక్షించుగాక అంటున్నాడు. భగవంతుని సంకల్పం వల్ల ఈ జగత్తు ఒకప్పుడు దేహాది రూపాల విభాగంతో వెలుగుతూ ప్రకాశమానంగా ఉంటుందట. ఇంకొకప్పుడు ఆ జగత్తు నామరూప విభాగాలను త్యజించి సూక్ష్మరూపంతో తిరోగమనం అవుతుందట. దాన్నే ప్రళయం అన్నారు. అంటే ప్రలీనమైపోతుందన్నమాట. నర్తకుని భంగి పెక్కు మూర్తులతో ఎవ్వడాడు, నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవ్వడాడు, మునులును దివిజుల్ కీర్తింపనేరెవ్వని వర్తనము ఒరులు ఎరుగరో అట్టివాని నుతింతుం. ఏ పరమాత్మ నటునిలాగా అనేక రూపాలతోటి వర్తిస్తూ ఉంటాడో, ఎవని ప్రవర్తనను మునీశ్వరులు బ్రహ్మాది దేవతలు కీర్తించలేరు, సామాన్యులకు ఎవరు తెలియబడడో అటువంటి భగవంతుణ్ణి నేను సేవిస్తున్నానన్నాడు. నయస్య దేవా ఋషయః పదం విదుః జంతుః పునః కోర్హతి గంతుమీరితుం యథా నటస్యాకృతిభిర్విచేష్టతో దురత్యయానుక్రమణః సమావతు. ఎవని లీలా రహస్యాలు తెలుసుకోవడం చాలా కష్టమో అతడు నటునిలాగా అనేక రూపాలు, అనేక వేషాలు ధరిస్తాడట. అతని వాస్తవిక రూపం ఎటువంటిదో దేవతలు ఎవరికీ తెలియదన్నారు, మహర్షులకు కూడా అంతుపట్టదన్నారు. అటువంటి స్థానం చేరడానికి కానీ, దానిని గురించి వర్ణించడానికి కానీ ఏ జీవికి కూడా సాధ్యం కాదట. ఆ ప్రభువు నన్ను రక్షించుగాక అంటున్నాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, దివ్యా యాత్మ విభూతయ. అర్జున, నా యొక్క విభూతులు, నాకున్నటువంటి విభూతులు, దివ్యమైనటువంటి విభూతులు అనేకం ఉన్నాయంటున్నాడు. అటువంటి విభూతులను తెలుసుకోవడం చాలా కష్టమన్నారు. ఆ భగవంతుని జ్ఞానము, బలము, క్రియారూపమైనటువంటి సర్వభూత దివ్యశక్తులు కూడా నానా ప్రకారములుగా ఉంటాయని వేదమే చెబుతున్నది. శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి విష్ణు సహస్రనామాల్లో అనిర్దేశ్య వపుః అనేటటువంటి ఒక పదం ఉన్నది. అనిర్దేశ్య వపుః. భగవంతుడు షాడ్గుణ్యపూర్ణుడట, 6 రకములైనటువంటి గుణములు కలిగిన వాడట. అందుచేత ఆయన సమానమైనటువంటి శరీరం కలవాడట, సమానమైనటువంటి శరీరం లేనివాడట. అంటే ఇటువంటి శరీరం, ఆయన శరీరం ఈ విధంగా ఉంటుంది అని మనం నిర్దేశింపలేనటువంటి శరీరం కలిగిన వాడట ఆ పరమాత్మ. అటువంటి పరమాత్మను నేను ప్రార్థిస్తున్నాను అంటాడు గజరాజు. ముక్త సంగులైన మునులు దిదృక్షులు, సర్వభూతహితులు, సాధు చిత్తులు, అసదృశ వర్తాఢ్యులై కొల్తురెవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు. సంసార బంధాలను త్యజించినటువంటి మునీశ్వరులు,
పరబ్రహ్మమును దర్శించగోరిన వాళ్ళై, చూడగోరిన వాళ్ళై, సమస్త జీవుల పట్ల కూడా సమమైనటువంటి బుద్ధిని కలిగిన వాళ్ళై, వ్రతనిష్ట కలిగిన వాళ్ళై, పుణ్యశీలులై ఎవరిని సేవిస్తారో ఆ భగవంతుడు నాకు రక్షకుడుగాక, ఆ భగవంతుడు నన్ను రక్షించుగాక. దిదృక్షవో యస్య పదం సుమంగళం విముక్త సంగాః మునయస్సు సాధవః చరంత్యలోకవ్రతమవ్రణం వని భూతాత్మభూతాః సుహృదస్స మే గతిః. ఎవని యొక్క పరమ మంగళమైనటువంటి స్వరూపమైనటువంటి పదమును సందర్శించడానికి మహాత్ములు సంసారంలోని సకల ఆసక్తులను విడిచిపెట్టి జ్ఞానులైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఈ బంధములను అన్నిటినీ కూడా విడిచిపెట్టి అడవులకు వెళ్ళి ఇతరులకు సాధ్యం కానటువంటి అశక్యమైనటువంటి అఖండమైనటువంటి ఉపాసనతో కూడినటువంటి బ్రహ్మచర్య వ్రతాన్ని అనుష్ఠానం చేసి సర్వజీవహితులుగా ఉంటారు. ఆ మునీశ్వర సహాయకుడైనటువంటి ఆ పరమాత్మను, ఆ దయాళువును, ఆ భగవంతుడు నాకు లక్ష్యమైన వాడుగాక, అంటే నాకు పొందదగిన వాడవుగాక అంటాడు. వేదం చెబుతుంది, తమేవం విదిత్వాతి మృత్యువేది తదేవం విదిత్వాతి మృత్యుమేది నాన్యః పంథా విద్యతే యనాయా. అంటే పరబ్రహ్మమును తెలుసుకున్న వాళ్ళు మృత్యువును అతిక్రమిస్తారు, అంటే సంసార సముద్రాన్ని ఉల్లంఘించగలుగుతారంటారు. ఇందుకు పరబ్రహ్మమును పొందడం తప్ప వేరే మార్గం లేదు అని వేదవాక్యం చెబుతూ ఉన్నది. తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః. యోగులు పరమాత్మ గురించి ఇది కాదు పరమాత్మ ఇలా ఉండడు అనేటటువంటి నిర్ణయించే విధానం ద్వారా భిన్నమైనటువంటి పదార్థములన్నీ కూడా విడిచిపెట్టేసి ఆ పరమాత్మను పొందడానికి కోరుకుంటూ ఉంటారు. అనుక్షణము కూడా భగవంతుని యొక్క పాదార విందాలను హృదయంలో ఆలింగనం చేసుకుంటూ అనన్య ప్రేమతోటి పరిపూర్ణులై ఉంటారు. అటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్థానం దాన్నే పరమపదం అన్నారు, దాన్నే వైకుంఠం అన్నారు, దాన్నే పరంజ్యోతి అన్నారు, దాన్నే భగవంతుని యొక్క ధామము అన్నారు. భగవంతుని యొక్క భగవంతుడిని పొందడానికి యోగులు ఆ విధమైనటువంటి విధానాన్ని అనుసరిస్తూ వెళుతూ ఉంటారు. అటువంటి ఆ భగవంతుడు నన్ను అనుగ్రహించుగాక. గజరాజు ఇంకా స్తుతి చేస్తూ ఉన్నాడు. భవము దోషంబు రూపంబు కర్మంబు ఆ వయమును గుణములెవ్వనికి లేక జగముల కలిగించు సమయించు కొరకునై నిజమాయ ఎవ్వడిన్నియును తాల్చు ఆ పరేశునకు అనంత శక్తికి బ్రహ్మకు ఇద్ధరూపికి రూపహీనునకును చిత్రచారునికి సాక్షికి పరమ ఆత్మరుచికిని పరమాత్మునకు పరబ్రహ్మమునకు మాటల ఎరుకల మనముల చేరంగగాని శుచికి సత్వగమ్యుడగుచు నిపుణులైన వారి నిష్కర్మతకు మెచ్చువానికి ఏనొనర్తు వందనములు. ఎవరైతే జన్మములు కర్మములు లేకుండా వాటికి సంబంధించినటువంటి దోషములు లేకుండా ఉంటాడు, సృష్టి స్థితి ప్రళయాలకై తనకు లేనటువంటిని కూడా స్వీకరిస్తూ ఉంటాడు. అటువంటి పరబ్రహ్మమునకు గుణములకు అతీతుడైనటువంటి వానికి, బహునామములు బహురూపములు కలిగినటువంటి వానికి, ఆవాంగ్మానస గోచరుడైనటువంటి వానికి, సత్వగుణులను నిష్కామ కర్మలను మెచ్చుకునేటటువంటి వానికి నేను నమస్కరిస్తున్నాను అంటాడు గజరాజు. న విద్యతే యస్య చ జన్మ కర్మ వా న నామ రూపే గుణదోష ఏవ వా
తథాపి లోకాప్యయ సంభవాయ యః స్వమాయయా తాన్యనుకాలమృచ్యతి. ఆ పరమాత్మకు జన్మ కర్మలు కానీ నామరూపాలు కానీ లేనప్పుడు వాటికి సంబంధించినటువంటి దోషాలు ఆయనకు ఉండవు. దోషాలు అంటుకునేటటువంటి అవకాశమే లేదు. కానీ ఆయన విశ్వ సృష్టి కోసం, విశ్వాన్ని పోషించడం కోసం, లయం చేయడం కోసం, సృష్టి స్థితి సంహార కార్యక్రమాలు జరపడం కోసం ప్రతి సమయంలోనూ కూడా తన మాయాశక్తితోటి జనన కర్మములన్నిటినీ కూడా ఆయన స్వీకరిస్తూ ఉంటాడట. అటువంటి పరమాత్మకు నేను నమస్కారం చేసుకుంటున్నాను అన్నాడు గజరాజు. గజరాజు నిర్మలమైనటువంటి మనస్సుతోటి ఆ పరమాత్మనే తన మనస్సు యందు నిలుపుకొని నిర్వికారుడైనటువంటి నామరూప గుణభేదములు లేనటువంటి ఆ పరమాత్మను తన మనస్సునందు నిలుపుకొని ధ్యానం చేస్తూ ఉన్నాడు. తనని రక్షించవలసినదిగా ప్రార్థిస్తూ ఉన్నాడు. శాంతునకు అపవర్గ సౌఖ్య సంవేదికి నిర్వాణ భర్తకు నిర్విశేషునకు ఘోరునకు మూఢునకు గుణధర్మికి సౌమ్యునకు అధిక విజ్ఞానమయునకు అఖిలేంద్రియ ద్రష్టకు అధ్యక్షునకు బహుక్షేత్రజ్ఞునకు దయా సింధుమతికి మూల ప్రకృతికి ఆత్మమూలునకు అఖిలేంద్రియ జ్ఞాపకునకు దుఃఖంతకృతికి నెరి అసత్యమనెడి నీడతో వెలుగుచునుండు ఎక్కడికి మహోత్తరునకు నిఖిల కారణునకు నిష్కారణునకు. నిఖిల కారణుడు ఆయనే సమస్తమునకు కారణమైన వాడు. నిష్కారణుడు ఆయనే దేనికి కారణము కానటువంటి వాడు. నమస్కరింతు నన్ను మనుచు కొరకు. సత్యమును అనుసరించేటటువంటి శాంతాకారుడికి, మోక్ష సౌఖ్యమును చక్కగా తెలిసిన వానికి, కైవల్యానికి అధిపతి అయినటువంటి వానికి, నిఖిలాత్ముడైనటువంటి వానికి, సత్వ రజస్తమో గుణ ధర్మములను అనుకరించే వానికి, జ్ఞానమయునికి, సకలేంద్రియ ద్రష్టకి, బహుక్షేత్రజ్ఞునికి, మూల ప్రకృతికి, ఆత్మమూలునకు, కృపా సముద్రనకు, దుఃఖాంతకృతికి, కారణుడైనటువంటి వానికి, నిష్కారుడైనటువంటి వానికి నన్ను రక్షించమని నేను ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నాడు గజరాజు. యోగాగ్నిదగ్ధ కర్ములు యోగీశ్వరులు ఏ మహాత్ముని ఒండెరుగక సద్యోగ విభాసిత మనముల బాగుగా వీక్షింతురో అట్టి పరము భజింతున్. యోగాగ్ని చేత పూర్వజన్మలో చేసిన కర్మలన్నిటినీ కూడా దగ్ధము కావించుకున్నటువంటి మహాయోగులు, ఇతరములైనటువంటి ఆలోచనలు చేయకుండా చక్కటి ధ్యానయోగంతో ఏ మహాపురుషుని దర్శిస్తారో ఆ పరాత్మను నేను స్తుతిస్తున్నాను. యోగ విశుద్ధ మనస్కులైనటువంటి వాళ్ళు సాక్షాత్కరించుకునేటటువంటి పరమాత్మను నేను దర్శించడం అసాధ్యం కావున ఆ పరమాత్మను నేను చూడలేను కాబట్టి ఆయన్ను స్తుతి మాత్రమే చేస్తున్నాను. సర్వాగమాంనాయ జలధికి అపవర్గమయునికి ఉత్తమ మందిరునకు సకల గుణ అరణిచ్ఛన్న బోధగ్నికి తన యంతరాజిల్లు ధన్యమతికి గుణలయోద్దీపిత గురుమానసునకు సంవర్తిత కర్మ నిర్వర్తితునకు దిశలేని నాబోటి పశువుల పాపంబులడచువానికి
సమస్తంతరాత్ముడై వెలుంగువానికి అచ్చిన్నునకు భగవంతునకు తనూజపసు నివేశదారసతులైన వారికి అందంగరాని వానికి ఆచరింతు నేను వందనములు. సకల వేద శాస్త్రముల జలధి అయినటువంటి వాడు, మోక్ష స్వరూపుడైనటువంటి వాడు, సృజన సేవితుడు, శాంతాకారుడు, స్వయం ప్రకాశుడు, సాధనాపరులకు బోధపడువాడు, పునర్జన్మను నివారించువాడు, మళ్ళీ జన్మనేదే లేకుండా మన్ను అనుగ్రహించేవాడు, నా వంటి దీనుల యొక్క పాపాలను నశింపచేసేటటువంటి వాడు, సంసార తాపత్రయంలో మునిగినటువంటి వారికి అందరానటువంటి వాడు అయినటువంటి ఆ భగవంతుడిని నేను స్మరిస్తున్నానన్నాడు. తస్మై నమః పరేశాయ బ్రహ్మణే అనంతశక్తయే అరూపాయ ఉరురూపాయ నమాశ్చర్యకర్మణే. అరూపుడైనప్పటికీ అంటే రూపం లేనివాడైనప్పటికీ బహురూపములు కలిగి ఉండేవాడు ఆయన. రూపము లేనివాడు ఆయనే, బహురూపములు కలిగి ఉన్నవాడు ఆయనే. అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి కర్మలు కలిగిన వాడు ఆయన. అనంత శక్తివంతుడైనటువంటి వాడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వ ఐశ్వర్య సంపన్నుడైనటువంటి ఆ పరబ్రహ్మ, ఆ పరమాత్మను నేను ధ్యానం చేస్తున్నాను, ఆయనకి నమస్కారం చేస్తున్నాను. నమాత్మ ప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే నమో గిరాం విదూరాయ మనసశ్చేతసామపి. స్వయం ప్రకాశుడైనటువంటి వాడు, సమస్తమునకు సాక్షి అయినటువంటి వాడు, మనస్సునికి, వాక్కుకి, చిత్తవృత్తికి అత్యంత దూరమైన వాడు, వేటికి కూడా అందనటువంటి వాడు అయినటువంటి పరమాత్మకు నేను నమస్కారం చేస్తున్నాను. తైత్తిరీయోపనిషత్తులో ఒక మంత్రం ఉన్నది, యతో వాచో నివర్త్యంతే అప్రాప్య మనసా సహా. పరమానంద స్వరూపుడైనటువంటి భగవంతుని సన్నిధికి వాక్కు మనస్సు చేరలేవట. అది సకలేంద్రియ సముదాయ రూపమైనటువంటి మనోమయ శరీరం కూడా ఆయన దగ్గరికి చేరలేదట. అయితే భగవత్ ప్రాప్తి కోసం సాధన చేసే వారి యొక్క మనస్సు, వాక్కులు మొదలైనవి కొంతవరకు సహాయపడతాయి, కానీ పూర్తిగా వాటి వల్లనే భగవంతుని పొందలేమన్నారు. అవి సాధనాపరుడైనటువంటి పురుషుణ్ణి భగవన్మందిరం ద్వారం దాకా వెళ్ళి తీసుకెడతాయి, మళ్ళీ వెనక్కి వస్తాయట. ఆనందమయుడైనటువంటి భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోగలిగినటువంటి విద్వాంసుడు ఎన్నటికీ భయపడవలసిన పని లేదు, పరమాత్మను ధ్యానం చేసుకుంటూ వెళ్ళడమేనంటుంది తైత్తిరీయోపనిషత్తు. సత్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేణ విపశ్చిత నమః కైవల్యనాథాయ నిర్వాణ సుఖ సంవిదే. వివేకులైనటువంటి మానవులు కర్మ సన్యాసం చేసి, కర్మ సన్యాసం ద్వారా లేదా కర్మ సమర్పణ ద్వారా తమ అంతఃకరణాన్ని పరిశుద్ధం చేసుకుని ఎవరినైతే ప్రాప్తింపజేసుకుంటారో అటువంటి పరమాత్మను, ఏ పరమాత్మ అయితే నిత్యముక్తుడు, పరమానందుడు, జ్ఞానస్వరూపుడై ఇతరులకు కైవల్యముక్తిని ప్రదానం చేస్తాడు, ప్రదానం చేసేటటువంటి శక్తిని కలిగి ఉంటాడు, అటువంటి ప్రభు ఎవరు, ఆయనకు నేను నమస్కారం చేస్తున్నానన్నాడు. నమస్సేంతాయ ఘోరాయ మూఢాయ పరమాత్మనే నమస్సేంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ. సత్వము, రజస్సు, తమస్సు అనేటటువంటి ఈ మూడు గణములను కూడా స్వీకరించి, ఆ మూడు గుణముల యొక్క ధర్మాన్ని స్వీకరించి, వాటి వల్ల క్రమంగా శాంతము, ఘోరము, మూఢము అనేటటువంటి అవస్థలను పొంది భేదరహితుడైనటువంటి వాడు, సమభావ స్థితుడైనటువంటి వాడు,
జ్ఞానాకారుడు అయినటువంటి ఆ ప్రభువుకు నేను నమస్కారం చేస్తున్నాను. క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. స్వామి, నీవు పరమాత్మ, నీవు సమస్తమునకు స్వామివి, సమస్త క్షేత్రములకు కూడా ఏకైక జ్ఞాతము నీవు, సర్వసాక్షివి. నీకు నమస్కారము. నీకు నీవే కారణమైనటువంటి వాడివి, మూల ప్రకృతి రూపమున ఉన్నటువంటి పురుషుడవు. అటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను అన్నాడు. ఇక్కడ సాక్షి అంటే సర్వద్రష్ట అన్నారు. మూల ప్రకృతి అనేది సర్వ ఉపాదానభూతం అన్నారు. సర్వానికి కూడా ఉపాదానభూతమైనటువంటిది. అటువంటి పరమాత్మను, అటువంటి లక్షణములు గల పరమాత్మను నేను సేవిస్తున్నాను. సర్వేంద్రియ గుణద్రష్టే సర్వప్రత్యయ హేతవే అసతాఛాయయోక్తాయ సదాభాసాయతే నమః. ఓ పరమాత్మ, నీవు సకల ఇంద్రియాలకు వాటి విషయాలకు కూడా ద్రష్టవి నువ్వు, సర్వజ్ఞానాలకు ఆధారానివి. అహంకారము మొదలైనటువంటి ఛాయారూపాలైనటువంటి అసద్వస్తువుల వల్ల కూడా నీ అస్తిత్వం వెల్లడవుతుంది. సమస్త వస్తువుల ఉత్తమత్వ రూపంతో కేవలము నీవే భాసమానుడు అవుతూ ఉంటావు, నీ అంతట నీవుగా కనిపిస్తూ ఉంటావు. అటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను పరమాత్మ. నమో నమస్తే అఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాంనాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. నీవు సమస్తానికి కూడా మూల కారణం నువ్వు, కానీ నీకు ఏ విధమైనటువంటి కారణము లేదు. ఏదైనా కారణంగానే ఉంటే నీ యందు ఏ వికారము పరిణామము జరగదు. కనుక నీవు విలక్షణము అద్భుతము అయినటువంటి కారణం, నీకు నీవే కారణం అన్నారు. నీకు పదే పదే నమస్కారం చేస్తున్నానంటాడు. సమస్త నదీ ప్రవాహాలకు పరమాత్మే సముద్రం అవుతున్నట్లుగా ఏ విధంగా అయితే సముద్రం నదులన్నిటికీ కూడా పరమ కారణం అవుతుందో, అదేవిధంగా సమస్త వేదశాస్త్రాలకి నీవే పరమ తాత్పర్యం అవుతున్నావు. మోక్షస్వరూపుడవు నువ్వు. భక్తియోగనిష్ఠులైనటువంటి ఉత్తములకు పరమ ప్రాప్యుడైనటువంటి వాడవు నువ్వు పరమాత్మ. నీకు నమస్కారము అంటున్నాడు గజరాజు. అఖిల కారణుడవు అన్నాడు. అఖిల కారణుడు అంటే కర్తృ కర్మ కరణ మొదలైనటువంటి అపాదాన అధికరణ రూపుడవు నీవే అని అర్థం చెప్పారు దానికి. అంటే నీ వల్లనే ఈ జగత్తంతా కూడా ఏర్పడుతున్నది, నీ వల్లనే సమస్తము కూడా జరుగుతూ ఉన్నది. ఇతరత్రా చూడలేనటువంటి వినబడనటువంటి అద్భుతములైనటువంటి కార్యములు కలిగినటువంటి వాడు ఆ పరమాత్మ. సర్వవేద శాస్త్ర ప్రతిపాదుడు, సకల వేద శాస్త్ర ఉపనిషద్ రసము ఆ పరమాత్మ అన్నారు. అటువంటి పరమాత్మకు నేను నమస్కారం చేసుకుంటున్నాను. గుణారణిచ్ఛన్న చిదూష్మపాయతతు గుణారణిచ్ఛన్న చిదూష్మపాయత క్షోభవిస్ఫూర్జిత మానసాయ నైష్కర్మ్య భావేన వివర్జితాగమ స్వయం ప్రకాశాయ నమస్కరోమి. సత్వము రజస్సు తమస్సు మొదలైనటువంటి గుణములు అరణి చేత కప్పబడినటువంటి జ్ఞానాగ్ని అట పరమాత్మ. అరణి అంటే నిప్పు తయారు చేయడానికి ఉపయోగపడేటటువంటి సాధనము. ఆ అరణి చేత కప్పబడినటువంటి అగ్ని స్వరూపుడే, జ్ఞానాగ్ని స్వరూపుడే పరమాత్మ అట. గుణ సంక్షోభం కలిగినప్పుడు వాటితోటే వివిధ ప్రకారాలైనటువంటి సృష్టి రచన ప్రారంభిస్తాడట ఆయన. కర్మ సన్యాసం ద్వారా కానీ, కర్మ సమర్పణ ద్వారా కానీ, నైష్కర్మ్య భావంతో ఆత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి
ఆగమాతీతులైనటువంటి వారికి స్వయంగా ప్రకాశమానుడవుతూ దర్శనమిస్తూ ఉంటాడట ఆ పరమాత్మ. అటువంటి పరమాత్మకు నమస్కారం. సత్వము రజస్సు తమస్సు అనేటటువంటి గుణాత్మకమైనటువంటి ఈ ప్రకృతి ఒక అరణి వంటిదన్నారు. దాని చేత సంచలనమైనటువంటిది జీవ సమృష్టి రూపమైనటువంటి అగ్ని అట. పరమాత్మ ఆ అగ్ని పొందుతూ ఉంటాడట. మాతృప్రపన్న పశుపాశ విమోక్షణాయ ముక్తాయ భూరి కరుణాయ నమో అలయాయ స్వాంసేన సర్వతను బృన్మనసి ప్రతీత ప్రత్యగ్దృశే భగవతే బృహతే నమస్తే. దయారూపుడైనటువంటి ఆ పరమాత్మ ఉచ్చులో చిక్కుకున్నటువంటి జంతువును రక్షించినట్లుగా కర్మపాశం నుంచి నా వంటి శరణాగతుడికి విముక్తి కలిగించవలసినది ఈ ముసలివారిని పరి చిక్కి శల్యమై ఉన్నటువంటి నేను నిన్ను స్తుతి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి నన్ను నీవు రక్షించవలసినది. నీవు ముక్తిస్వరూపుడము, నువ్వు దయాస్వరూపుడము, నువ్వు భక్తరక్షణలో ఎన్నడూ కూడా ఆలసించినటువంటి వాడివి నువ్వు. అటువంటి నీ శుభప్రదమైనటువంటి నీ యొక్క పాదపద్మములకు నమస్కారం చేస్తూ ఉన్నాను. సమస్త ప్రాణుల హృదయాలలోనూ నీ అంశతో అంతరాత్మ రూపంతో నీవు విరాజిల్లుతూ ఉంటావు. నీవు సర్వైశ్వర్య పరిపూర్ణుడైనటువంటి భగవానుడివి, పరబ్రహ్మ స్వరూపుడవి, అనంతుడవు నువ్వు. అటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను. అంతేకాకుండా పరమాత్మ వరధర్మ కామార్థవర్జిత కాములై విబుధులు ఎవ్వాని సేవింతురు ఇష్టగతిని పొందుదురు చేరి కాంక్షించు వారికి అవ్యయ దేహమిచ్చునెవ్వాడు కరుణన్ ముక్తాత్ములెవ్వని మునుకొని చింతింతురు ఆనందవార్ధిమగ్నంతరంగులగు ఏకంతులు ఎవ్వని ఏమియు కోరక భద్ర చరిత్రంబు పాడుచుందురు. ధర్మము అర్థము కామములను వదులుకునేటువంటి జ్ఞానులైనటువంటి వాళ్ళు ఏ భగవంతుని ప్రార్థించడానికైతే సేవించడానికైతే ఇష్టపడుతూ ఉంటారో, తనను కొలిచేటటువంటి వారికి ఏ భగవంతుడైతే శాశ్వతమైనటువంటి మోక్షమును ప్రసాదిస్తాడో, అనన్య భక్తులైనటువంటి వాడు ఏ భగవంతుని నిరంతరము కూడా నవవిధ భక్తి మార్గముల చేత 9 విధములైన భక్తి మార్గములు చెప్పారు. అందులో ఏదైనా ఒక విధమైన భక్తి మార్గం చేత భజిస్తూ ఆనంద సముద్రములో ఓలలాడుతూ ఉంటారు. ఏమీ కోరకుండా, ఏ విధమైనటువంటి కోరిక లేకుండా భగవంతుని సేవిస్తూ కీర్తిస్తూ ఉంటారు. ఆ పరమేశ్వరుని మనోవాక్కులకు అతీతమైనటువంటి వానిని, ఆద్యుని, అవ్యక్తుని, అధ్యాత్మ యోగగమ్యుని, ఆ మహేశు ఆద్యుని, అవ్యక్తుని, అధ్యాత్మయోగగమ్యుని, పూర్ణుని, ఉన్నతాత్ముని, బ్రహ్మమైన వాణిని, పరుని, అతీంద్రియుని, ఈశుని, స్థూలుని, సూక్ష్ముని నే భజింతు. అటువంటి పరమాత్మను, ఋషికేశుడైన వాణ్ణి, స్థూలుడైన వాణ్ణి, సూక్ష్ముడైనటువంటి వాణ్ణి నేను స్తుతి చేస్తున్నాను అంటాడు. పావకుండర్చుల భానుండు దీప్తుల ఎబ్భంగి నిగిడింతురు ఎట్లడంతురు ఆక్రియన్ ఆత్మకరావళి చేత బ్రహ్మాదుల వేల్పుల అఖిల జంతు గణముల జగముల ఘననామ రూప భేదములతో మెరయించి తగన్ అడంచునెవ్వడు మనము బుద్ధేంద్రియముల తావయై గుణ సంప్రవాహంబు నెరపు. అటువంటి పరమాత్మ స్త్రీ నపుంసక పురుషమూర్తియునుగాక
తిర్యగమర నరాదిమూర్తియునుగాక కర్మ గుణభేద సదసత్ప్రకాశికాక వెనక అన్నియుతానగు విభుతలంతూ. ఏ విధంగా అయితే అగ్ని మంటలని సూర్యుడు కాంతులను ప్రసారం చేసి తమలో అణుచుకుంటూ ఉంటారు, అదేవిధంగా ఏ ప్రభువు అయితే బ్రహ్మాదులను తన సంకల్ప మాత్రం చేత సృష్టించి మళ్ళా అణిచివేస్తూ ఉంటాడు, వాళ్ళని నశింపజేస్తూ ఉంటాడు. బుద్ధి ఇంద్రియము మొదలైనటువంటి వాటికి ఎవరు లోకవర్తనాన్ని కలిగిస్తారు, ఎవరైతే స్త్రీ కాదు పురుషుడు కాదు నపుంసకుడు కానటువంటి లింగభేదం లేకుండా ఉంటాడు, ఎవరు దేవ మనుష్య తిర్యగ్జాతులకు చెంది ఉండడు, ఎవరు గుణకర్మలకు సత్తుకు అసత్తుకు లోపడకుండా ఉంటాడు, అలా ఉండి కూడా అన్నీ తానే అయి ఉంటాడు, వాటికి లోపడకుండా ఉంటాడు, మళ్ళీ అన్నీ తానే అయి ఉంటాడు. అటువంటి పరమాత్మను నేను ధ్యానం చేస్తున్నాను అని ఈ విధంగా గజరాజు స్తుతి చేస్తూ ఉన్నాడు. కలడం ఇప్పటికి గజరాజు కొంచెం సందేహం కలుగుతున్నది, పరమాత్మ ఉన్నాడా, నన్ను రక్షించడానికి వస్తాడా, మనం ఎంత భగవంతుని యందు భక్తి కలిగిన వారమైనప్పటికీ కూడా మళ్ళీ ఒక్కొక్క సందర్భం వచ్చినప్పుడు మనకి సందేహం కలుగుతూ ఉంటుంది పరమాత్మ యొక్క ఉనికికి సంబంధించి. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనిడివాడు కలడో లేడో. భగవంతుడి యొక్క ఉనికి మీదే సందేహం కలుగుతోంది గజరాజుకి. భగవాన్ ఉన్నాడా, పరమాత్మ ఉన్నాడా, ఉంటే నన్ను రక్షిస్తాడా అని ఆలోచనలో పడుతూ ఉన్నారు. ఇక్కడ ఇదే విషయం, ఈ సన్నివేశమే భగవంతుడి యొక్క ఉనికికి సంబంధించి ప్రహ్లాదుని అడిగాడు హిరణ్యకశిపుడు. భగవంతుడు లేడు, ఎక్కడా లేడు, నువ్వు నాకు చూపించు అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు అన్న పద్యం మనకు గుర్తుండే ఉంటుంది. కలడం బోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీసుండు కలండు తండ్రి వెదుకంగా నేలయ్యాయడం. ఇది ప్రహ్లాద్ చరిత్రలో పద్యం. ఇది పరమాత్మ ఇక్కడ కాదు అక్కడ కాదని లేదు, సమస్త వస్తువుల్లోనూ ఉన్నాడు, పంచభూతాల్లో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, సూర్య చంద్రుల్లో ఉన్నాడు, ఓంకారంలో ఉన్నాడు, త్రిమూర్తులలో మూడు లింగములైన వ్యక్తులంతటిలోనూ, అంటే పురుషుడు కాదు, స్త్రీ కాదు, నపుంసకుడు కాదు, అందరి యందు కూడా పరమాత్మ ఉన్నాడని ప్రహ్లాదుడు చెప్పాడు. అదేవిధంగా గజేంద్రుడు కూడా ముందు కొంచెం శంకిస్తూ ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడా, పరమాత్మ నన్ను రక్షిస్తాడా. విపత్తులు కలిగినట్లయితే ఎవరికైనా సాధారణంగా భగవంతుడి యొక్క ఉనికిని సంశయిస్తూ ఉంటాడు. అవసరమైతే భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని వదులుకుంటాడు కూడా, వేరే మార్గంలో పోతాడు. భగవంతుడికి దీనవంతుడు అనే పేరు ఉన్నదట. దీనులు ఆర్తులు ఆర్తత్రాణులైనటువంటి వారు తనను ఆశ్రయించినట్లయితే వారిని రక్షించి కాపాడతాడట పరమాత్మ. ఇంకా అనుకుంటున్నాడు గజరాజు, కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు. పరమాత్మ దేవతలు, దానవులు, ధనికులు, డబ్బులున్నవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, మనుష్యులు, పక్షులు, జంతువులు అనేటటువంటి తేడాలేవి చూపించకుండా, ఏ విధమైనటువంటి భేదాన్ని తారతమ్యాన్ని గమనించకుండా ఉండేటటువంటి ఆ భగవంతుడు నా భక్తిని సందేహించకుండా నన్ను రక్షిస్తాడా, కరుణిస్తాడా. నా కడ్డపడరాడే నలి అసాధువుల చేబడెడు సాధువులకు
అడ్డుపడెడివాడు. అంతర్దృష్టులతో చూచే సాధుజనులను బాధించే దుష్టులను శిక్షిస్తూ ఉంటాడు పరమాత్మ. సాధుజనులైనటువంటి వారిని శిక్షించేటటువంటి వారిని, దుష్టులైనటువంటి వాళ్ళకి అడ్డుపడేటటువంటి ఆ పరమాత్మ నన్ను రక్షించి కాపాడుతాడా? ఆనాడు ప్రహ్లాదుని నానా రకములుగాను బాధపెట్టినటువంటి హిరణ్యకశిపుణ్ణి వధించి ప్రహ్లాదుని రక్షించి కాపాడినటువంటి ఆ పరమాత్మ నన్ను రక్షించి కాపాడతాడా? చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు. అంతర్దృష్టులతో చూచేటటువంటి సర్వతోముఖుడైనటువంటి ఆ పరమాత్మ బహిర్దృష్టి కాకుండా లోచూపుతో చూస్తాడు అంతర్దృష్టితోటి. అటువంటి పరమాత్మ సర్వసాక్షి అయినటువంటి భగవంతుడు నన్ను చూడకుండా ఉంటాడా? లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలి రుంగుచు తన్ను మొరగువాడు. తాను కనిపించకుండా సమస్త జీవుల యొక్క మొరలను వినేటటువంటి ఆ పరమాత్మ నా మొర వింటాడా? అఖిల రూపులు తన రూపమైన వాడు, ఆది మధ్యంతములు లేక అలరువాడు, భక్త జనముల దీనుల పాలివాడు, వినడే చూడడే తలపడే వేగరాడే. ఈ విధంగా సమస్త రూపాలు తన రూపమైనటువంటి వాడు, ఆది మధ్య అంతము మొదలైనటువంటివి లేనివాడు, భక్తులను దీనులను సర్వకాలములందు రక్షించేటటువంటి వాడు. అటువంటి పరమాత్మ నా యొక్క దీనాలాపములను వినక, నా దురవస్థను చూడక, నన్ను కాపాడక ఎందుకని ఊరుకున్నాడు అని బాధపడుతూ ఆలోచిస్తూ ఉన్నాడు గజరాజు. ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఇంకా అంటున్నాడు గజరాజు, విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకుని విశ్వవేద్యుని విశ్వుని అవిశ్వున్ శాశ్వతుని అజుని బ్రహ్మ ప్రభుని ఈశ్వరుని పరమ పురుషుని నే సేవింతు. విశ్వాన్ని నిర్మించినటువంటి వాడు విశ్వకరుడు అంటే, విశ్వదూరుడు అంటే తాను నిర్మించినటువంటి విశ్వానికి దూరంగా ఉండేటటువంటి వాడు. విశ్వాత్ముడు అంటే విశ్వంలో ఆత్మరూపంలో వ్యాపించినటువంటి వాడు. విశ్వవేద్యుడు అంటే ప్రపంచాన్ని తెలుసుకోదగినటువంటి వాడు. విశ్వడు అంటే విశ్వరూపమైన వాడు. అవిశ్వడు అంటే విశ్వానికి సదాపరుడైన వాడు. ఆయనే విశ్వమైనటువంటి వాడు, విశ్వానికి దూరమైనటువంటి వాడు ఆయనే. బ్రహ్మప్రభుడు అంటే చతుర్ముఖ బ్రహ్మకు ప్రభు అయినటువంటి వాడు, పరమేశ్వరుడైనటువంటి వాడు, సర్వలోక నియంత అయినటువంటి వాడు, పరమ పురుషుడైనటువంటి వాడు, సర్వశ్రేష్ఠుడైనటువంటి వాడు. అటువంటి పరమాత్మను నేను ధ్యానం చేస్తున్నాను. ఆత్మాత్మజాప్త గృహ విత్త జనేషు సక్తైః దుష్ప్రాపనాయ గుణసంగ వివర్జితాయ ముక్తాత్మవిశ్వ హృదయే పరిభావితాయ జ్ఞానాత్మనే భగవతే నమ ఈశ్వరాయ. ఈ శరీరం మీద మనకున్నటువంటి కుమారుల మీద, గురుజనుల మీద, గృహమునందు సంపత్తి యందు అనురక్తులైనటువంటి జనులు ఉంటారే, వాళ్ళకి నువ్వు లభించడం చాలా కష్టం పరమాత్మ. ఇటువంటి ఈ లౌకికమైనటువంటి గృహ ఆరామ విషయములందు కుటుంబము, పిల్లలు, భార్య, బిడ్డలు వీటి అన్నిటి యందు అనురక్తినే కలిగి వీటినే పట్టుకు వేలాడేటటువంటి వాళ్ళకి పరమాత్మ యొక్క అనుగ్రహం లభించదట. నీవు ఇటువంటి ప్రాపంచిక గుణాల పట్ల ఏమాత్రము ఆసక్తి లేనివాడివి కాబట్టి జీవన్ముక్తులైన వాళ్ళు అంటే ముక్తాత్ములైనటువంటి వాళ్ళు తమ హృదయాల్లో నిన్ను నిరంతరము కూడా ధ్యానం చేస్తూ ఉంటారు.
సర్వైశ్వర్య పరిపూర్ణుడము నువ్వు, జ్ఞానస్వరూపుడము నువ్వు, భగవంతుడము నువ్వు, అటువంటి నీకు నమస్కారం చేస్తున్నానన్నాడు. యం ధర్మ కామర్థ విముక్త కామా భజంత ఇష్టాం గతిమాప్నువంతి కిం చాశిశోరాత్యపి దేహమవ్యయం కరోతు మేదభ్రదయో విమోక్షణం. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనున్నాయి చతుర్విధములైనటువంటి పురుషార్థములు. ఆ పురుషార్థములందరి కోరిక చేత మనుష్యులు నిన్ను పూజిస్తూ ఉంటారు, సేవిస్తూ ఉంటారు, అభీష్టములైనటువంటి వస్తువులను పొందుతూ ఉంటారు. అంతేకాకుండా సర్వ విధములైనటువంటి సౌఖ్యాలను వారికి నీవు ప్రసాదిస్తూ ఉంటావు. వినాశరహితమైనటువంటి నీ యొక్క దేహాన్ని వారికి కలిగించి వారిని నీ యొక్క భక్తులుగా, నీ యొక్క పార్షదులుగా చేసుకుంటావు. భగవంతుని యొక్క భక్తులకు పార్షదులు అని పేరు. వైకుంఠంలో ఆయన సన్నిధానంలో వారు నివసిస్తూ వారు ఉంటారు. వాళ్ళు ఈ పార్షదులు. మనకి తెలిసినటువంటి శంఖము, చక్రము, గరుత్మంతుడు, జయ విజయులు వీళ్ళంతా కూడా పార్షదులే. శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులను పార్షదులు అంటారు. పరమేశ్వరుని యొక్క భక్తులను ప్రమథగణములు అంటారు. పరమ కృపాళువైనటువంటి ఓ ప్రభు, నాకు విమోచనమును కలిగించవలసినది. ఇక్కడ భగవంతుడిని గజరాజు మొసలి వారి నుంచి రక్షించమని అడగడం లేదు. ఈ సన్నివేశం వచ్చినప్పుడు నాకు విమోచనం కలిగించు, నాకు ఈ జన్మ నుంచి మోక్షాన్ని కలిగించు పరమాత్మ అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు గజరాజు. ఏకంతి నో యస్య న కించనార్థం వాంఛంతి ఏ వై భగవత్ ప్రపన్నాః అత్యద్భుతం తచ్చరితం సుమంగళం గాయంతు ఆనంద సముద్రమగ్నాః. అనన్యమైనటువంటి ప్రేమ భక్తి కలిగినటువంటి వారు నిన్ను శరణుజొచ్చిన వారులై ఉంటారు. నీ యొక్క శరణములు కోరి వారు రక్షణ పొందుతూ ఉంటారు పరమాత్మ. వారు ఏ వస్తువును కానీ తొదక మోక్షాన్ని కానీ కోరుకోరు. వాళ్ళు ఏమీ కోరరు. ఏ విధమైనటువంటి కోరిక లేకుండా ఆ పరమాత్మనే స్మరిస్తూ ఉంటారు. ఆ పరమాత్మ యొక్క దివ్య మంగళమైనటువంటి లీలలను గానం చేస్తూ ఆనంద సాగరంలో నిమగ్నుడై ఉంటారు. అటువంటి పరమాత్మను, అటువంటి భగవంతుని నేను స్తుతి చేస్తున్నాను అంటున్నాడు గజరాజు. ఈ విధంగా గజరాజు యొక్క ప్రార్థన కొనసాగుతూ ఉన్నది. అది కళలందరూ దీనిలో ఇందులో వస్తుంది, ఇంకా రాలేదు కదా, వస్తుందండి. తమక్షరం బ్రహ్మ పరం పరేశం అవ్యక్తమాధ్యాత్మిక యోగగమ్యం అతీంద్రియం సూక్ష్మమివాతి దూరం అనంతమాద్యం పరిపూర్ణమీడే. అవినాశి అయినటువంటి వాడు, నాశము లేనటువంటి వాడు, సర్వశక్తి సమన్వితుడు, అవ్యక్తుడు, సమస్త ఇంద్రియాలకి కూడా అతీతమైనటువంటి వాడు, అత్యంత సూక్ష్మమైనటువంటి వాడు, అతి సమీపంలోనూ ఉంటాడు, చాలా దూరంగానూ ఉంటాడట పరమాత్మ. తద్దూరే తదంతికే అన్న దగ్గరగాను ఉంటాడు పరమాత్మ, అలాని దూరంగానూ ఉంటాడట. అటువంటి పరమాత్మ భక్తి యోగం ద్వారా ప్రాప్తమయ్యేటటువంటి ఆ పరమాత్మ, ఆ ఆదిపురుషుడు, ఆ అనంతుడు, పరిపూర్ణుడైనటువంటి వాణ్ణి నేను స్తుతి చేస్తున్నాను. యస్య బ్రహ్మాదయో దేవా వేదా లోకాశ్చరాచరాః నామరూప విభేదేన ఫల్యా చ కలయా కృతా. ఆ భగవంతుని యొక్క ఒకానొక సూక్ష్మ కళతోటి అనేక నామరూప భేదాలతో కూడినటువంటి బ్రహ్మాది దేవతలు, బ్రహ్మా పరమేశ్వరుడు మొదలైన దేవతలంతా కూడా ఆ పరమాత్మ యొక్క రూపాలేనన్నారు. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో వారు ఆవిర్భావం చెందారన్నారు, సృష్టించబడ్డారు పరమాత్మ చేత. ఆయనలో ఉన్నటువంటి ఒక సూక్ష్మ కళను తీసుకుంటారు,
వాళ్ళు సృష్టించబడుతున్నారు. అలాగే వేదాలు, అలాగే చరాచర జగత్తు, ఇదంతా కూడా ఆ పరమాత్మ చేత సృష్టించబడుతూ ఉన్నది. అటువంటి పరమాత్మను నేను స్తుతి చేస్తూ ఉన్నాను. యదార్చిషోగ్నే సవితుర్గభస్తయోః నిర్యాంతి సంయాంత్య సకృత్స్వరోచిషం తథా యతోయం గుణసంప్రవాహో బుద్ధిర్మనః భావి శరీరవర్గాః. మండుతున్నటువంటి అగ్ని నుంచి జ్వాలలు, సూర్యుని నుంచి కిరణాలు వెలువడి ఆ అగ్నిలోనే ఆ సూర్యునిలోనే లీనమవుతూ ఉంటాయి. అగ్ని నుంచి వెలువడినటువంటి జ్వాలలు తిరిగి ఆ అగ్నిలోనే లీనమవుతాయి. అలాగే సూర్యుని నుంచి వెలువడేటువంటి కిరణములు తిరిగి ఆ సూర్యుని యందే లీనమవుతూ ఉంటాయి. అదేవిధంగా పరమాత్మ నుంచి బుద్ధి వస్తుంది, మనస్సు వస్తుంది, ఇంద్రియాలు వస్తాయి, శరీరం వస్తుంది, గుణ ప్రవాహాలు వస్తాయి, వెలువడుతూ ఉంటాయి, మళ్ళీ ఆయనలోనే లీనమవుతూ ఉంటాయి. అటువంటి పరమాత్మను నేను స్తుతి చేస్తున్నాను. సవైన దేవాసురమర్త్య తిర్యకు న స్త్రీ న షండో న పుమాన్ న జంతుః. ఆ పరమాత్మ దేవుడు కాదట, రాక్షసుడు కాదట, మనుష్యుడు కాదు, స్త్రీ కాదు, పురుషుడు కాదు, పశుపక్ష్యాదుల్లో వేటివాడు కాదు, నపుంసకుడు కాదు. నాయం గుణ కర్మణ సన్న చాపః నిషేధశేషో జయతాదశేషు. అతడు సత్తు కాదు, అసత్తు కాదు, అన్నిటినీ నిషేధించిన తర్వాత ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఆ పరమాత్మ పురుషుడు కాదు, ఆ పరమాత్మ స్త్రీ కాదు, ఆ పరమాత్మ నపుంసకుడు కాదని ఒక్కొక్కటే టిక్కు పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఇవన్నిటినీ నిషేధించిన తర్వాత మిగిలిన వాడు ఎవరైతే ఉన్నాడో ఆ మిగిలినటువంటిదే ఆ పరమాత్మ యొక్క స్వరూపం అన్నారు. అతడే సమస్తమైన వాడు అన్నారు. మళ్ళా అటువంటి పరమాత్మ నన్ను ఉద్ధరించడానికి ప్రాకట్యమవుగాక, నన్ను రక్షించడానికి ఆ పరమాత్మ రావాలని కోరుకుంటున్నానన్నాడు. ఇక్కడ చూడండి, ఏ పేరు పెట్టలేదు. శివ అనలేదు, బ్రహ్మదేవ అనలేదు, విష్ణుదేవ అనలేదు. నిర్వికార నిరాకార రూపుడైనటువంటి సమస్త విశ్వానికి ఆధారభూతుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క ధ్యానం చేస్తున్నాడు. రూపము లేనటువంటి వాడు, పేరు లేనటువంటి వాడు, నామరూప గుణములు లేనటువంటి పరమాత్మను ధ్యానం చేస్తున్నాడు గజరాజు. జిజీవిషేనాహమిహాముయా కిం అంతర్బహిశ్చావృతయే భయోన్యా ఇచ్ఛామి కాలేన నయస్య విప్లవః తస్యాత్మలోకావరణస్య మోక్షం. ఈ గజరాజు పరమాత్మతో అనుకుంటున్నాడు, తనలో తాను అనుకుంటున్నాడు, పరమాత్మతో చెబుతున్నాడు, నేను జీవించాలని అనుకోవడం లేదు, ఈ ముసలి బారి నుంచి రక్షించబడాలి, ఏదో జీవించాలి అనుకోవడం లేదు. ఈ గజ జన్మ బహిరంతరాలు అజ్ఞానంతో ఆవరించబడినటువంటిది. ఇది అజ్ఞాన రూపమైనటువంటి ఈ గజ రూపాన్ని విడిచిపెట్టాలి. ఈ ఏనుగు జన్మను బ్రతికి ఏం ప్రయోజనం ఉన్నది? ఆత్మ ప్రకాశాన్ని నిరోధించేటటువంటి ఆ అజ్ఞాన ఆవరణాన్ని నుంచి విడిపడిపోవాలని, విడిచిపెట్టి బయటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ అజ్ఞానం కాలక్రమాన విడిపోయేది మాత్రం కాదు, ఏదో దానంతట అది విడిపోతుందనుకుంటే సాధ్యం కాదు. కేవలము భగవంతుని యొక్క కృప వలననే, తత్వజ్ఞానాన్ని పొందడం వల్లనే ఈ అజ్ఞానం నుంచి విముక్తిని పొందగలుగుతాము. ఆ రూపాన్ని నేను కోరుకుంటున్నాను. నేను సోహం విశ్వసృజం విశ్వం అవిశ్వం విశ్వవేధసం విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోస్మి పరం పదం. విశ్వానికి అతీతుడై ఉండి, విశ్వానికి దూరంగా ఉండి, మళ్ళీ విశ్వంలో ఉండేవాడు, విశ్వాన్ని కల్పించేవాడు, విశ్వకర్త అయినటువంటి వాడు, విశ్వంలో అంతరాత్మ, విశ్వరూప సామగ్రితోటి క్రీడించేవాడు, అజన్ముడు, పరమపద స్వరూపుడు అయినటువంటి బ్రహ్మమునకు నేను మోక్షాభిలాషి అయి నమస్కారం చేస్తున్నానన్నాడు. ఇక్కడ గజరాజు ఒక ముముక్షు అన్నారు. ముముక్షువైన వాడిన ఈ సమస్త జగత్తును నిర్మించినటువంటి పరబ్రహ్మములకు నమస్కారం మాత్రం చేయగలనని,
అంతకంటే ఏమీ నేను చేయడానికి శక్తి కలిగిన వాణ్ణి కాదని, ఆ పరబ్రహ్మ ప్రసన్నతకు ఉపాయం తెలిసిన వాణ్ణి నేను అని వేడుకుంటున్నట్ట ఈ గజరాజు. ఈ విధంగా పరమాత్మని ధ్యానిస్తూ యోగరంధిత కర్మాణో హృది యోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతోస్మ్యహం. యోగులు యోగం ద్వారా కర్మని, కర్మవాసనని, కర్మఫలాన్ని భస్మం చేసి యోగ పరిశుద్ధమైనటువంటి తమ హృదయంలో ఏ యోగీశ్వరుణ్ణి సాక్షాత్కరించుకుంటారో ఆ ప్రభువుకు నేను నమస్కారం చేస్తున్నాను. ఆ యోగం నాకు లేదు కాబట్టి, ఆ యోగ సాధన నేను చేయలేదు కాబట్టి నమస్కారం మాత్రమే చేయగలుగుతున్నాను పరమాత్మకు. ఆ పరమాత్మ నుంచి నేను రక్షణను కోరుకుంటున్నాను. నమో నమస్తుభ్యమస యవేగః శక్తిత్రయాయాఖిలధీగుణాయ ప్రపన్నపాలాయ దురంతశక్తయే కదింద్రియాణమనవాప్యవర్త్మని. ప్రభు, నీవు శక్తి త్రయసహితుడవు, 3 విధములైనటువంటి శక్తి కలిగిన వాడవు నువ్వు. నీ శక్తులైనటువంటి సత్వము, రజస్సు, తమస్సు కూడా అప్రతిహతమైనటువంటి వేగం కలిగినటువంటివి, అఘటనాఘటన పటిమ కలిగినటువంటివి. సకల ఇంద్రియ వ్యాపారాలలోనూ కూడా నీవు కనిపిస్తూ ఉంటావు. ఇంద్రియాలను స్వాధీనం చేసుకోలేనటువంటి వానికి నిన్ను పొందే మార్గం కూడా తెలియదు, నిన్ను పొందలేరు వాళ్ళు. అనతిక్రమణీయమైనటువంటి మహామహిమోపేత గుణ సంపన్నుడమైనటువంటి నీవు, శరణాగత వత్సలుడమైనటువంటి నీవు నన్ను రక్షించవలసినది అని ఈ విధంగా గజరాజు స్తోత్రం చేశాడు పరమాత్మని. దీన్ని గజరాజ స్తవము అని చెప్పుకున్నాం. 26 శ్లోకములని చెప్పుకున్నాం. ప్రాతకాలమునే లేచి బ్రాహ్మీ ముహూర్తములో ఎవరైతే ఈ గజరాజ స్తోత్రాన్ని రోజు కూడా చదువుకుంటూ ఉంటారో, గజరాజు శ్రీ మహావిష్ణువు చేసినటువంటి ప్రార్థనని మనకి మూల భాగవతంలో అందించినటువంటి ఈ శ్లోకములు 26 కూడా చదువుకుంటూ ఉన్నట్లయితే ముక్తి కలుగుతుందన్నారు. పరమాత్మే చెప్పాడు చివరిలో, గజేంద్ర మోక్షం చివరిలో, అటువంటి వారికి నాదైనటువంటి స్థితిని కలుగజేస్తాను నేను. అవసాన సమయంలో అటువంటి వాడిని నేను ఆదరించి నా దగ్గరికి చేర్చుకుని, అటువంటి నా భక్తుడికి నాదైనటువంటి స్థితిని నేను కలిగిస్తాను అని పరమాత్మే చెప్పిన మాట ఇది. కాబట్టి ఇది విశేషమైనటువంటిది ఈ గజరాజస్తవము. గజరాజు భగవంతుణ్ణి చెప్పుకున్నాం. ఏ విధమైనటువంటి నామరూపములు లేనటువంటి పరమాత్మని స్తుతి చేశాడు. ఏ విధమైనటువంటి కోరికను కోరలేదు. నీకు నమస్కరిస్తున్నాను, నన్ను రక్షించవలసినది అని మాత్రమే కోరుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాడు. ఇంకా ఇలా అనుకుంటున్నాడు, శక్తి తగ్గిపోయింది, ఊపిరి రావడం లేదు బయటికి. ఇంకొక చిత్రం ఏమిటంటే, గజరాజు గట్టెక్కడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నాడో ముసలడ్డం వస్తున్నది. గజరాజు ఆ నీటిలో స్థిరంగా నిలబడి ఉంటే ముసలేమీ చేయడం లేదు. పక్కకు వెళ్ళి నీటిలో దాగుకొని చూస్తూ ఉన్నది. గజరాజు భగవంతుని ప్రార్థిస్తున్నాడు కానీ గట్టు మీదకి వెళ్ళాలనో తనను తాను రక్షించుకోవాలనో ప్రయత్నం మానివేశాడు. కాబట్టి ముసలి కూడా అతన్ని ఏమీ బాధ పెట్టడం లేదు. నీటిలో స్థిరంగా నిలిచి ఉన్నటువంటి గజరాజు భగవంతుని తన మనసులో ధ్యానిస్తూ శక్తి హీనమైపోవడం వల్ల పరమాత్మ శరీరంలో శక్తి సన్నగిల్లింది. ఒక్కింతయు లేదు, బలం తగ్గిపోయింది. ధైర్యమా విలోలంబయ్యే, ధైర్యం అంతా కూడా సడలిపోయింది. ప్రాణంబులా ఠాబుల్ తప్పెను, ప్రాణములు వాటి వాటి స్థానముల నుంచి పక్కకి జరిగిపోతూ ఉన్నాయి. మూర్ఛ వచ్చే తనువుండస్సెన్, ఈ శరీరం డస్సిపోయింది, నేను నీరసపడిపోయాను. శ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇతఃపరం బెరుగా మన్నింపందగుందీనునిన్ రావే ఈశ్వరా. ఈశ్వర అంటే ఇక్కడ
జగన్నియంత అని మనం అనుకునే పరమేశ్వరుడు మాత్రం కాదు. కావవే వరదా సంరక్షింపు భద్రత్మకా. ఓ పరమాత్మ, ఈ దేవుని కాపాడాలి నువ్వు భక్త వరదుడు, నువ్వు మంగళకరమైనటువంటి మనస్కుడవు నువ్వు కదా స్వామి. అటువంటి నువ్వు నన్ను రక్షించి కాపాడవలసినది అంటున్నాడు. ఇక్కడ గజరాజు విపద్గ్రస్తుడన్నారు, దీనుడన్నారు, అనన్యగతికుడన్నారు, భగవంతుడిని శరణుచొచ్చిన వాడన్నారు. మనకి గీతలో పరమాత్మని కనుక మనం ప్రార్థిస్తే, గీతలో కాదు శ్లోకం, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన అని పరమాత్మకు మనం అనన్య శరణాగతి చేసినట్లయితే, నీవే నాకు దిక్కు అనేటటువంటి స్థితి చేసినట్లయితే పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు అప్పుడు కలుగుతుందట. ఆ స్థితికి వచ్చినటువంటి వాడు ఈ గజరాజు అన్నారు. గజరాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా ఇలా అంటూ ఉన్నాడు, పరమాత్మ భగవంతుడా, ఓ వినుదట జీవుల మాటలు చనుదట చనరాని చోట్లకు శరణార్థులకు ఓయనుదట పలికిన సర్వము గనుదట సందేహమయ్యే కరుణావార్ధి. వినుదట జీవుల మాటలు చనుదట చనరాని చోట్లకు శరణార్థులకు ఓయనుదట పిలిచిన సర్వము కనుదట సందేహమయ్యే కరుణావార్ధి. ఓ పరమాత్మ, కరుణా సముద్రుడా, నీవు సర్వవ్యాపి అయి జీవుల మాటలన్నీ కూడా వింటూ ఉంటావట. వెళ్ళకూడనటువంటి ప్రదేశాలకు కూడా వెళుతూ ఉంటావట. ఆపన్నులు ఆర్తితోటి పిలిచినంతనే ఓ అని పలుకుతుంటావుట. ఆదుకుంటూ ఉంటావట. సమస్తమును గుర్తెరుగుతావట. శరణాపన్నుడమైనటువంటి నన్ను ఇంతవరకు నువ్వు వచ్చి రక్షించడం వల్ల నీ గురించినటువంటి నాకు తెలిసినటువంటి ఈ విషయాలన్నీ కూడా సందేహించవలసి వస్తున్నది స్వామి. నీ ఉనికినే, నీ యొక్క లక్షణములైనటువంటి శరణాగతులను రక్షించేటటువంటి నీ యొక్క లక్షణములు యథార్థమా కాదా అనే సందేహాన్ని నాకు కలుగుతున్నది స్వామి అని సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు గజరాజు. ఇక తర్వాత పోయిన అనంతరం కొనసాగిద్దాము. ఈ గజరాజు మోక్షణకరిలా నడుస్తూ ఉన్నది. గజరాజ స్తవం చూశాము. గజరాజు ఇంకా పరమాత్మ యొక్క ఉనికి ఎందే సందేహాన్ని పొందేటటువంటి స్థితిలోకి వచ్చాడు. అప్పుడు పరమాత్మ ఏ విధంగా వస్తాడు, ఆయన్ని ఏ విధంగా రక్షిస్తాడు అనేటటువంటి విషయాలన్నీ కూడా తర్వాత పెట్టుకున్నాం. స్వస్తి. మనలో చేతుల్లో లోపల అయిపోయింది. మీ భాగవతం అయిపోయిందా? మా భాగవతం అయింది. చెప్పండి.